అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపూర్ కృషి విజ్ఞాన కేంద్ర పరిధిలో ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనే అంశంపై మనం ఇక్కడ మొత్తం పరిశీలించడానికి, క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి శివనారాయణ డైరెక్టర్ గారు ఇక్కడ వచ్చి 2 రోజులుగా అనంతపురం జిల్లాలో ఏదైతే ఉందో గ్రామాలు, దత్తత గ్రామాలు కావచ్చు, ఇలాంటి ఇతరత్ర మొత్తం అంతా రైతులను కలవడం, ఇటువంటివన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంతో మనతో డైరెక్టర్ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన సరే ఏంటి ఈరోజు 2 రోజుల పాటు మీ పర్యటన ముఖ్య ఉద్దేశం? ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం తరపున కృషి విజ్ఞాన కేంద్రాలు ముఖ్యంగా ఏంటంటే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందించడం, అట్లానే వారు దత్తత తీసుకున్న గ్రామాల్లో వారే సొంతగా విత్తనాన్ని తయారు చేసుకొని మిగతా రైతులకు కూడా అందించే విధంగా వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలను ఇవ్వటం, అట్లానే కొత్త రకాలు, కొత్త టెక్నాలజీ ఏదైనా ఉన్నా కూడా రైతుల పొలాల్లో క్షేత్ర ప్రదర్శనలు చేసి, క్షేత్ర పరిశీలన చేసి అవి మన వ్యవసాయ పరిస్థితులకి ఈ జిల్లాలకి అనువైనయా కావనేది కూడా చిరుసంచుల పథకం కానీ టెక్నాలజీ అన్నీ కూడా ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు పరిశీలించి అనువైనయా కాదనేది కూడా నిర్ధారించడం జరుగుతుంది. అలాగే మనకి రైతులు కానీ, రైతు మహిళలు కానీ, యువతకు కానీ శిక్షణా కార్యక్రమాలు చేయటం, వాళ్ళలో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, అట్లానే మనం ఏదైనా పంటల్లో వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాలైన పంటలు అనేవి ఉంటాయి మామూలుగా వాళ్ళు వేసుకునే, కానీ ఆ పంటల సరళిలో అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు ఏమైనా ఉన్నాయా వాటిని కూడా డెమాన్స్ట్రేషన్ చేసి రైతులకు చూపించి దాన్ని వాళ్ళ ఆదాయం పెరగడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పంటలు కాకుండా ఇతరత్ర రైతులకు కూడా వేరే ఇంకో రకంగా కూడా ఆదాయ వనరులు పెరిగేలా మీ కృషి విజ్ఞాన కేంద్రం ఎటువంటి యాక్టివిటీస్? ముఖ్యంగా వ్యవసాయమే కాకుండా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు ఉంటారు, అట్లానే వెటనరీ సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే అట్లానే మన కమ్యూనిటీ సైన్స్ కూడా విలువ ఆధారిత వచ్చిన పంటల్ని విలువ ఆధారిత ఉత్పత్తులను చేసుకోవడానికి కూడా అనేక రకంగా రైతు మహిళలకు కానీ, యువతకు కానీ మనం వ్యవసాయంతో పాటు మల్టీ డిసిప్లినరీ మనకు అన్ని రైతు అంటే ఒక వ్యవసాయమే కాదు, ఉద్యాన పంటలు ఉంటాయి, అట్లానే కోళ్ళు, పశువులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిలో కూడా ఉపయోగించుకొని ఏ విధంగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మనకి అన్ని రకాలుగా ఆదాయం పొందడానికి, అంటే ఒక పంటలో వచ్చిన ఉత్పత్తుల్ని వేరే ఎంటర్ప్రైజెస్కి ఉపయోగించుకొని ఎట్లా రైతు ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అన్ని రకాల డిసిప్లిన్లు అనేది ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండటం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే టెక్నాలజీ రైతాంగం అనేది మిగతా చోట్ల చూస్తే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు. మనం టెక్నాలజీలో వెనకబడిపోయామనేది ఒకటి. దీని మీద మరింతగా, ఎందుకంటే మీరు ఒక డైరెక్టర్గా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు కాబట్టి టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఏమైనా? అవునండి. ముఖ్యంగా మనకి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దాని ప్రకారము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, దాని డీప్ టెక్నాలజీ, అంటే ముఖ్యంగా మనకు ఇప్పుడు డ్రోన్ అనేది వచ్చింది. ఇంతకుముందు స్ప్రేయర్స్ ద్వారా డ్రోన్ కొంచెం కష్టంగా ఉంది కాబట్టి అధికంగా యాంత్రీకరణ ప్రతి పంటలో కూడా యంత్రాలతోనే మనం ఫ్యూచర్లో ఈ డ్రోన్తో ఎట్లాగ స్ప్రే చేస్తున్నామో డ్రోన్తోనే విత్తనం వేయటం కానీ, అంటే సీడ్ టు సీడ్ మనకు విత్తనం నుంచి మళ్ళీ విత్తనం వచ్చిన తర్వాత దాకా కూడా మిగతా అన్ని పనులు కూడా ఇక ముందు టెక్నాలజీని ఉపయోగించి యంత్ర పరికరాలతోనే ముఖ్యంగా చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అట్లా కొంత మనకి ఉన్నది కూడా యంత్రాలని. అయితే మనకున్న చిన్న కమతాలకి చిన్న ఫార్మర్స్కి తగినట్టుగా కొన్ని యంత్రాలని రూపొందించాల్సి ఉంటుంది. దాని మీద కూడా ప్రయత్నం జరుగుతుంది వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున. మనకు అట్లానే ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి, తర్వాత విలువ ఆధారిత ఉత్పత్తులను ఎట్లా తయారు చేసుకోవాలి అనేది ఉద్దేశంతో అంటే మనకి యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ ఉపాధిని కల్పించడానికి కూడా ఉపాధిని కల్పించి వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి, వాళ్ళు విత్తనోత్పత్తి చేసుకొని కానీ, లేదంటే ఇప్పుడు ఎరువులు మనకి కొరత ఉన్నప్పుడు జీవన ఎరువులను కానీ, సేంద్రియ ఎరువులను వాడుకొని ఎట్లా రైతు ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అట్లానే మనకి రకరకాల పురుగు మందులు దొరుకుతున్నాయి, కానీ ఇంకా రైతులు కూడా శాస్త్రవేత్తలు కాకుండా వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళు తీసుకొని అనేకంగా నష్టపోతున్నారు. అట్లా రకరకాల మందులు కలిపి కొట్టకుండా కరెక్ట్గా మనకి ఏ తెగులు వచ్చింది, ఏ పురుగు వచ్చింది దాన్ని కనుక తెలుసుకొని శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో వాట్సాప్ ద్వారా కానీ వీడియో కాల్ చేసి కూడా మనం రైతు శాస్త్రవేత్తకు చూపించి పంటలో ఏ సమస్య వచ్చింది దానికి కరెక్ట్ మందును కనుక చేసుకుంటే చాలా వరకు మనం ఈ పురుగు మందుల మీద పెట్టే ఖర్చును కూడా తగ్గించుకొని రైతు అభివృద్ధి చెందడానికి అనేది ఆస్కారం ఉంటుంది. సరే, ఇప్పుడైతే క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించారు, మీ సిబ్బంది కృషి విజ్ఞాన
కేంద్ర సిబ్బంది సక్సెస్ అయినటువంటి రైతులను మీరేం పరిశీలించారు, ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఇప్పుడే మన నిక్రా గ్రామం సందర్శించడం జరిగిందండి. దాంట్లో ముఖ్యంగా చూస్తే ఈ చెక్ డ్యాములు గానీ, నీటి నిల్వ చేసుకోవడం, అట్లానే కొత్త రకాల వ్యవసాయ పరిస్థితులకి అంటే ఇక్కడ వర్షపాతం తక్కువ కాబట్టి ఎలాంటి రకాలను సాగు చేసుకోవాలి, రైతు ఎలా అభివృద్ధి చెందాలనేది వేరుశనగలో గానీ, లేకపోతే కందిలో గానీ, కందిలో మనకి ఎల్ఆర్జీ 105 అనే రకంని ఇవ్వటం జరుగుతుంది. అట్లానే మినుములు కూడా ఎల్బీజీ 904, 932, 884 రకాలున్నాయి. అంటే మనకి ఈ ఇక్కడ ఉన్న పరిస్థితికి తగినట్టుగా ఏ పంటలో ఏ టెక్నాలజీ, ఏ పద్ధతులున్నాయి, నూతన పద్ధతులు వాటిని మనం క్షేత్ర స్థాయిలో చేసి చూపించటం, రైతులు చాలా ఆనందంగా ఇప్పుడు పత్తిలో గనక అధిక సాంద్రతలో పత్తి వేసి అంటే మామూలుగా అయితే మనకి ఎకరానికి 8,000, 9,000 మొక్కలుండేవి. ఇప్పుడు 14,000, 15,000 మొక్కలు వేసి దాంట్లో కూడా ఎట్లా అధిక దిగుబడి తీయాలి, అంటే మనకి అధిక వర్షాలు ఉన్నప్పుడు కానీ లేకపోతే వర్షాలు తక్కువ పడినప్పుడు కానీ ఎలాంటి పద్ధతులు చేపట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను వెళ్ళి చూసిన దగ్గర కూడా దాన్ని ఇంకా విస్తృతంగా మనకి మొత్తం జిల్లా మొత్తంలో అనేక మండలాలు, గ్రామాలు ఉంటాయి కాబట్టి వాటిని మొత్తాన్ని కూడా అంటే ఫేజ్డ్ మేనర్లో మనం గనక దాన్ని కవర్ చేసుకుంటే కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా మొత్తం కూడా వీళ్ళు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళ శాస్త్ర పరిజ్ఞానాన్ని రైతులందరికీ అందించిన వాళ్ళు అవుతారు. మరొక అంశం ఎప్పుడు చర్చ ఉన్నది, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది, సీడ్ విషయంలో ప్రతిసారి. ఎందుకంటే మీరు ఎంత సక్సెస్ అని చెప్పుకున్నప్పటికీ రైతు దగ్గరకు వచ్చేప్పటికి అది నెగిటివ్గానే, ఎందుకంటే అందించలేనటువంటి పరిస్థితి. దీన్ని ఒక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా దీన్ని కంటిన్యూగా, ఎందుకంటే రైతులకు అడిగినంత ఇచ్చేంత సీడు మెయింటైన్ చేసే పరిస్థితులు రాబోయే కాలంలో ఉండే అవకాశం ఉంటుందా? అదేనండి, డెఫినెట్గా మనకి ఎందుకంటే ఒక కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న 50 ఎకరాల్లో కానీ లేదంటే పరిశోధన స్థానంలో ఉన్న 20-30 ఎకరాల్లో కానీ విత్తనం ఉత్పత్తి చేసి మనం చేయలేము. అందుకనే మనం ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీ కూడా మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతుల పొలాల్లో అవుట్సోర్సింగ్ ద్వారా మనకు కావాల్సిన విత్తనాన్ని పండించి రైతులకు సప్లై చేస్తున్నాం. అది కూడా చాలా తక్కువ అండి. కాకపోతే నేననేది ఏంటంటే నా పద్ధతిలో మన రైతులు కూడా ప్రతి గ్రామంలో కూడా ఏ పంట ఉంది, ఎంత ఏరియా ఉంది, ఎంత విత్తనం కావాలి, దానికి సంబంధించిన మూల విత్తనం తెచ్చుకొని రైతులే సొంతంగా గ్రామ స్థాయిలో విత్తనాన్ని ఉత్పత్తి చేసుకున్నట్లయితే, ఇప్పుడు నాకు పచ్చిరొట్ట విత్తనం కావాలి, నేను ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా పచ్చిరొట్ట విత్తనాన్ని రబీ పంటలో జనుము కానీ, జీలుగు కానీ వేసుకొని ఆ గ్రామానికి ఎంత విత్తనం సరిపోద్దో ఒక రైతు దగ్గర ఒక 5 ఎకరాలు వేసుకుంటే గ్రామం మొత్తం వస్తుంది. అట్లానే ఏ పంటలోనైనా విత్తనాన్ని ఈ మనకి ఎఫ్పిఓస్ అని రైతులు గ్రూపులుగా ఏర్పడి వాళ్ళకి కావాల్సిన విత్తనాన్ని ఒక పరిశోధనా స్థానం నుంచి తెచ్చుకొని వాళ్లే కనుక ఉత్పత్తి చేసుకున్నట్లయితే చాలా వరకు నాణ్యమైన విత్తనాన్ని గ్రామంలోనే తయారు చేసుకొని దానికి కావాల్సిన శిక్షణ కావాలంటే మన కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ డాట్ సెంటర్లో కానీ పరిశోధనా స్థానాలు కానీ ఇవ్వటం జరుగుతుంది. కానీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మొత్తం రైతులకు కావాల్సిన విత్తనాన్ని సరఫరా చేయడం అనేది కొంచెం కష్టమైంది. ఫైనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కృషి విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో యాక్టివిటీస్ చాలా పరిమితంగా ఉన్నాయనేది రైతుల వాదన. దీన్ని విస్తృతపరిచేందుకు రాబోయే కాలంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్పెషల్లీ గవర్నమెంట్ నుంచి మీలాంటి వ్యక్తులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ కొంచెం ఫైట్ చేయగలిగితే కానీ ఇటువంటి జరగవు అనేది రైతుల ఆందోళన. దీని మీద ఏం చెప్తారు ఒక డైరెక్టర్? ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద కృషి విజ్ఞాన కేంద్రం మనకి 26 జిల్లాలు ఉన్నాయి. మనకున్నది 13 కృషి విజ్ఞాన కేంద్రాలే. కృషి విజ్ఞాన కేంద్రాలను కూడా మరి కొత్త జిల్లాల్లో కూడా దాన్ని స్థాపించాల్సి ఉంది. దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లానే వేరువా కేంద్రాలు కానీ ఏదైనా సరే మనకున్న టెక్నాలజీ ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఐసిటీస్ ఈ టోల్ ఫ్రీ నెంబర్లు కానీ అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రోజుల్లో ఈ సమాచారానికి ఏం కొదవలేదు కాబట్టి రైతులు డైరెక్ట్గా నేరుగా వాళ్ళు రాకుండా కూడా వాళ్ళు సమాచారం పొందవచ్చు, వాళ్ళకున్న సమస్యలను తెలియజేయవచ్చు. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ మనకి ఈ కమ్యూనికేషన్లో ఉన్న టెక్నాలజీని కానీ ఉపయోగించుకొని డెఫినెట్గా ప్రతి రైతుకు కూడా, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకులు వాళ్ళు కనుక ఏ సమస్యలు ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏంది, రైతుకి ఇమీడియట్గా కావాల్సింది ఏందనేది మన సమస్యలను కనుక వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలకు కానీ తెలియజేసినట్టయితే మనకున్నది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఒక వ్యవసాయ సలహాదారు ఉన్నారు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. కానీ మనకు అంత యూనివర్సిటీలో అంత స్టాఫ్ లేదు. మన జిల్లా మొత్తం మీద మన కృషి విజ్ఞాన కేంద్రంలో 6 మాత్రమే ఉంటారు, ఎస్ఎంఎస్లు, సైంటిస్టులు, ఒక సమన్వయకర్త ఉంటారు.
కానీ మనకున్న 400, 500 రైతు సేవా కేంద్రాల్లో అంతమంది స్టాఫ్ ఉన్నారు. మండల లెవెల్‌లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, ఏడీఏలు ఉంటారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు ఒక జిల్లాకి. స్టాఫ్ ఎక్కువ కాబట్టి వాళ్ళేంటంటే మనకి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంకి సమన్వయం చేసుకుంటూ మనకు వాళ్ళకి ప్రతి నెల కూడా టీ&వి మంత్లీ వర్క్షాప్ అని జరుగుద్ది. దాన్ని ఎంత సమస్యలు తెచ్చి మనకు అంత చర్చిస్తే ప్రతి రైతుకు కూడా మనం సహాయం చేసినోళ్ళం అవుతాం. వాళ్ళు ఎక్కడికి అంటే షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కావాల్సిన సమస్యకు పరిష్కారం అనేది షాప్ దగ్గరికి కాకుండా మన వ్యవసాయ శాఖ నుంచి కానీ లేదంటే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సంప్రదించినట్లయితే మీకు టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఉన్నాయి. మనకు ఫార్మర్స్ కాల్ సెంటర్ అంగురూరులో 1800-425-0430 అనే నంబర్కి ఫోన్ చేసినా సరే సలహాలు వస్తాయి. అట్లనే మన కిసాన్ కాల్ సెంటర్ కూడా ఉంది 1800-180-1551. అట్లనే ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అని గన్నవరంలో ఈ ఆర్ఎస్ఎల్కి అనుసంధానంగా 15525 అనే నంబర్ కూడా ఉంది. వీటిలో ఏదైనా సరే దేనికైనా సరే ఫోన్ చేసి లేదంటే వాట్సాప్ నంబర్కి కానీ ఎప్పటికప్పుడు రైతులు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ లేకపోతే వీడియో కాల్ చేసి కానీ అంటే ప్రతి రైతు ఒక్కళ్ళే మనకి అనేక శాఖలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అట్లానే వెటనరీ, మత్స్య శాఖ అని. కాకపోతే రైతు ఒక్కళ్ళే కాబట్టి రైతుకి వీటన్నిటి గురించి అవగాహన కల్పించి ఎక్కడ సమాచారం కరెక్ట్గా ఉంటుంది, మనం ఏ పద్ధతి చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు, ఏ పద్ధతి చేస్తే మనం దిగుబడి పెంచుకోవచ్చు అనే పరిజ్ఞానం ఇంకా కూడా మనం షాప్ దగ్గరికి వెళ్ళి షాపు అంటే డబ్బులు ఎమ్మటే కాకుండా అప్పు ఇస్తున్నారు కాబట్టి అక్కడ తెచ్చుకొని చాలా రైతు నష్టపోతున్నారండి. అంటే 2-3 మందులు కలిపి కొట్టడం కానీ కొట్టే పద్ధతిలో కూడా సరైన అవగాహన లేక అంటే మనం ఒక త్రైవాన్స్ పేరుతో పిచికారీ చేసినప్పుడు ఒక మందు 160-200 లీటర్లు కూడా కొడుతున్నారు. కాకపోతే మనం 80-100 లీటర్లు మాత్రమే పిచికారీ చేయాలి. పిచికారీ చేసే టైం కూడా చూస్తే 3 నుంచి 5 నిమిషాలే చేస్తున్నారు. 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పిచికారీ చేయాలి. అట్లానే పంట మీద పడే కెమికల్ కూడా పొగమంచులాగా అంటిపెట్టుకుండాలి కానీ దానికి తలస్నానం చేయించకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ కొన్ని అంటే నైపుణ్యత అన్నమాట, స్కిల్స్ కనుక మనం రైతుల్లో డెవలప్ చేసి వాళ్ళకి డిమాన్స్ట్రేషన్ చేసి కన్విన్స్ చేస్తే అట్లానే చేసేటప్పుడు నాజిల్ని కూడా రంధ్రం పెద్దది చేసి డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫైర్ ఇంజన్ కనుక మంటలార్పటాన్ని నీళ్ళు కొట్టినట్టు కొట్టకూడదు. మనకి ఏ పంట మీద అయినా పురుగు మందు కానీ తెగులు మందు కానీ ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకొని రైతాంగం కనుక సరైన పద్ధతిలో సరైన సమయంలో సరైన ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందులు కానీ తెగులు మందులు వాడినట్టయితే ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. ప్రతి రైతు విషయం ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి చెక్ పెట్టాలి, ముఖ్యంగా రైతు బాగుండాలి అంటే ఇందాక చెప్పారు కృషి విజ్ఞాన కేంద్రాలు తక్కువగా ఉన్నాయి. వీటన్నిటి మీద కానీ మంత్రి దృష్టికి కానీ లేదంటే ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ఉందండి. ఆల్రెడీ ప్రతి మన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టర్స్ కానీ చాలామందికి కూడా ఇప్పుడు మాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే కృషి విజ్ఞాన కేంద్రం లేదో వాటి మీద పెట్టాలని కూడా ప్రతిదీ కొత్త జిల్లాల్లో కానీ చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ స్థాయిలో కానీ కేంద్ర మంత్రులు కానీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ కుప్పంలో కూడా మనకి ఆల్రెడీ క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయ్యి మనకు ఉంది. దాన్ని ఫైనల్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. మనకి కుప్పంలో కూడా కొత్త కృషి విజ్ఞాన కేంద్రం అనేక రకాలుగా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. ఫైనల్గా మనకి కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన తర్వాతనే అక్కడ స్టార్ట్ చేయడానికి ఉంటుంది. మనకి 700 పైన ఉన్నాయండి. మన ఇండియాలో 700 పైన ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కృషి విజ్ఞాన కేంద్రం కూడా రైతుల అభివృద్ధికి అభ్యున్నతికి తోడ్పడాలని అనేక కార్యక్రమాలని చేస్తున్నాయి. ఉంటే మనకి ఇంకా మంచిది. మనం ఇంకా సేవలను అందించి యూనివర్సిటీ తరఫున రైతు అభివృద్ధికి అనేక బాగా కష్టపడినా కానీ ఈ వాతావరణ పరిస్థితుల వలన ఒక్కొక్కసారి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా అధిగమించి ఒక దాంట్లో నష్టపోయినా ఇంకో దాంట్లో ఆదాయం వచ్చే విధంగానే వ్యవసాయము, ఉద్యానము, వెటర్నరీ, పశువులు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ రకరకాల వాటిలో అంటే వచ్చిన పంటను కూడా మనం దాన్ని విలువ ఆధారితంగా అంటే దాన్ని మార్పు కందులు ఉన్నాయి. కందిపప్పు చేసుకుంటే మనం మామూలు కందులు 6,000-7,000 ఉన్నాయి. మరి అదే కందిపప్పు 160 రూపాయలు కిలో ఉంది. అట్లా మార్పు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ గ్రామంలో ఎక్కడికి కావాల్సినవి అక్కడ ఉత్పత్తి చేసుకొని అక్కడ వినియోగించుకునేటట్టు కనుక చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే మొత్తం కృషి విజ్ఞాన కేంద్ర డైరెక్టర్ చెప్తున్నది ఒకటే,
ఎందుకంటే రైతులను ఒక పంట అనేది కాకుండా వివిధ రకాలుగా వారిని అభివృద్ధి పరిచేందుకు కృషి విజ్ఞాన కేంద్రం దాదాపు మనకు ఉన్నటువంటి 26 జిల్లాల్లో 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. మిగతా ఇంకా 13 కూడా స్థాపించాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే చాలామంది ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. కాకపోతే మాత్రం అది కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే రైతులను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలన్నా, లేదంటే వారు ఇప్పుడు వాడుతున్నటువంటి పద్ధతులు కావచ్చు, లేకుంటే అనేక రకాలుగా వారికి అవగాహన కల్పించాలన్నా ఇటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్థాపించేందుకు ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధం అవుతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో 2 రోజుల పర్యటనలో మాత్రం ఇక్కడ యాక్టివిటీస్ అయితే చాలా బాగా ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో కూడా మరింతగా, ఎందుకంటే రైతులకు దగ్గర చేరేందుకు కృషి విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో ఎంప్లాయీస్ మాత్రం ఇప్పుడు కృషి చేస్తూనే ఉంటారు అని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.